सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरि ओम। మహాభారతం ఉద్యోగ పర్వం 45వ అధ్యాయం సనత్సుజాతీయం గుణదోష నిర్ణయాలలో ఉన్నాం. నన్ను వరగా చెప్పారు. ఏతో యజ్ఞాః ప్రవర్తంతే సత్యస్య ఏవ అవరోధనాత్ మనసాన్యస్య భవతి వాచాన్యస్య కర్మణా. మనసో బుద్ధి ఏకమైనప్పుడు యజ్ఞకర్మ సిద్ధిస్తుంది, సంకల్పం సిద్ధిస్తుంది, అది యజ్ఞకర్మగా మారుతుంది, ఉత్తమోత్తమైన ఫలాలను ఇస్తుంది అని. అదే ఇంకొకటి కూడా చెప్పారు. సంకల్పం అనేటువంటిది యజ్ఞం, మానసిక యజ్ఞం, వాచిక యజ్ఞం, అలాగే స్థూల రూపమైనటువంటి శారీరక యజ్ఞం అనేటువంటి 3 విషయాలు కూడా చెప్పారు. ఓకే, ఎనీహౌ ఏది ఏమైనప్పటికీ కూడా యజ్ఞకర్మ అంటే ఏంటయ్యా అని అంటే, కర్మ చేస్తూ ఉన్నా అందరూ బాగుపడాలని కోరుకుంటూ, నాకు భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలని ఎవడైతే అనుకుంటున్నాడో మనసు ఉపశాంతించి పరమాత్మను అందుకుంటాడండి. అయితే దాన్ని మళ్ళీ ఇంకొంచెం వివరిస్తున్నారు. చాలా విపులంగా చెప్పుకున్నాను నేను యజ్ఞకర్మను గురించి. మానవుడి వరకు కింద ఉన్న జీవరాశులన్నీ కూడా, మానవుడి కంటే కింద ఉన్నటువంటి సర్వజీవరాశులు కూడా అవి కేవలం పొట్ట నింపుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాయి. దానివల్ల ప్రకృతి లోపల కదిలినప్పుడు అవి పిల్లలు కనడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాయి, అంతకంటే ఎక్కువ ఏం ఉండదండి అని. మరి మానవుడు ఎందుకు పుట్టాడండి అని అంటే, అనంతమైన పరమాత్మను అందుకోవడానికే మానవ జన్మ వచ్చింది. ఎలా అంటే ఇది యజ్ఞకర్మేనండి, మార్గం అండి అన్నారు. దాన్నే ఒక్కొక్క స్థాయిలో నిష్కామకర్మ అని కూడా అన్నారు. నిష్కామకర్మే అంటే సరిపోదని దానికి యజ్ఞం అనేది ఆయన తోడు చేశాడు. ఎందుకు అంటే, స్థూలంగా చూసినా మానవుడు సంఘజీవి, ఒంటరిగా జీవించలేడు. ఎందుకు అంటే, అడుగుదీసి అడిగేస్తే ఏ పని చేయాలి అనుకున్నా సమష్టితో అవసరం. సమష్టి అవసరం, ప్రతి పనికి సమష్టి అవసరం. అయితే ఇక్కడ ఏంటి అని అంటే, అందరితో కలిసి జీవించాల్సిందే. కాబట్టి అందరి సుఖాన్ని నువ్వు కోరుకుంటే నువ్వు సుఖపడతావు. స్వామి మీరు ఏ కాలంలో ఉన్నారు, అది ఎప్పుడో పోయిందండి, కానీ ఇప్పుడు అలా కాదండి, ప్రతి ఒక్కడూ ఒకరినొకడు మోసం చేసుకుంది బతకలేడండి అని. అది పిచ్చి. విషయం ఏంటి అంటే, సుఖం అనేది విషయం మీద ఆధారపడి లేదు. ఉదయం వివేక చూడమని కూడా స్పష్టంగా వివరించారు. సుఖం అనేది వ్యక్తిత్వానికి సంబంధించింది, వ్యక్తి యొక్క అంతరాంతరాలలో ఉన్న నిజస్వరూపానికి సంబంధించింది. బయట కావలసినంత సంపదలు, అధికారాలు, సేవకులు, వాహనాలు, అవునా, బ్యాంకు బ్యాలెన్స్లు ఉన్నంత మాత్రాన లోపల వ్యక్తి సుఖంగా ఉంటాడు అని అనడానికి వీల్లేదు. సో
వ్యక్తిత్వం శుద్ధంగా ఉందా, సుఖం సర్వదా సర్వవేళలా ఉంటుంది, సర్వత్రా ఉంటుంది. కానీ వ్యక్తిత్వంగానే చెడిపోయిందా, అలజడికి అశాంతికి లోనైపోతుంది. వ్యక్తి తనను చూస్తే తనే నమ్మడు, తన నీడను చూసినా భయపడతాడు, భార్యాపిల్లలను చూసి కూడా భయపడతాడు, ఒంటరిగా నిద్రపోవడం అని కూడా భయపడతాడు. రాత్రి పడుకోవాలి అని అనుకున్నా ఏదో మత్తు ఏదో ఒకటి స్వీకరించాల్సిందే. ఎందుకు అంటే వ్యక్తిత్వం శుద్ధం లేకపోతే. దానికి ఏంటి అని అంటే వెనకలున్న భగవంతుణ్ణి చూసుకుంటూ ఉన్నప్పుడు అంతటా ఉన్నవాడు ఆయనే, అందరిలో ఉన్నవాడు ఆయనే, అన్నిటినీ నడిపిస్తూ ఉన్నవాడు ఆయనే, అందరికీ అన్నీ ఇచ్చేవాడు కూడా ఆయనే. ఎక్కడ బయట నుండి అనుభవించడానికి ఇచ్చేవాడు ఆయనే, లోపల నుండి వ్యవహరించడానికి కూడా ఇచ్చేవాడు ఆయనే. ఆయనకు అన్యంగా ఇంకా ఎవరు ఏమి ఇవ్వలేరు. ఎందుకయ్యా, అంతట సర్వవ్యాపకంగా ఉన్నటువంటి మహాశక్తి ఆయనే కాబట్టి. సో ఇక్కడ త్రివిధ రూపాలలో శక్తిని ఇస్తూ నడిపించేది ఆయనే, ప్రకృతి నుండి ఫలాలను ఇస్తూ జీవరాశుల్ని బతికింపజేసేది కూడా ఆయనే, బ్రతికింపజేసేది కూడా ఆయనే. సో కాబట్టి ఏంటంటే ఈ విషయాన్ని ముందు జాగ్రత్తగా గుర్తించు. దానికి యజ్ఞకర్మ అంటే అన్నీ ఇచ్చే ఆయనను లక్ష్యంగా పెట్టుకొని అందరిలో ఉన్న ఆయన సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకుంటూ చేయగలిగినంత శుద్ధమైన సంకల్పంతో ఎవరైతే తెలివితేటలను కూడా పూర్తిగా వినియోగించి వ్యవహరిస్తూ ఉన్నారో క్రమంగా పైకి డెవలప్ అవుతాడు బయట, కానీ లోపల వేగంగా వృద్ధి అవుతాడు యజ్ఞకర్మలో. దానికి ఏంటి అని అంటే ఇక్కడ యజ్ఞకర్మలు అంటే సంకల్పమే అని అన్నారు. ఇక్కడ యజ్ఞకర్మలు సమష్టి సంకల్పంతో చేయబడేటువంటి అంకితపూర్వకమైన కర్మ ఏదైతే ఉందో, సమర్పణ భావంతో కూడిన కర్మ ఏదైతే ఉందో యజ్ఞకర్మ అని. అది కూడా ఏంటి అనండి అంటే సంకల్ప సిద్ధం పురుషం అసంకల్పో అధితిష్టతి. మొదట సంకల్పంతోనే ముందుకెళ్ళినప్పటికీ కూడా ఆ సంకల్పం భగవదర్పణ చేయబడినప్పుడు లోపల మనసు శుద్ధమైపోతుందండి, దానికి అసంకల్ప స్థితికి వెళ్ళిపోతాడండి అని అన్నారు. సో కాబట్టి ఇక్కడ సంకల్ప సిద్ధం పురుషం అసంకల్ప అధితిష్టతి. దాన్ని ఏమన్నారండి ఇక్కడ బ్రాహ్మణస్య విశేషేణ కించిత్ అన్యదపి మే శృణు. అయ్యా, సంకల్పం అసంకల్ప స్థితికి తీసుకెళ్తుంది అని అంటే సంకల్పం సత్యమైనది అయినప్పుడు దాన్ని అది అధిగమించే స్థితికి దారితీస్తుంది. ఇప్పుడు అందరికీ సంకల్పాలు ఉంటాయి కదా అండి, మనసు ఉన్నంత వరకు సంకల్ప వికల్పాలు ఉంటాయి కదా అని అనుకునేటట్లయితే అవి ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలు కావాలి వద్దు అనేటువంటి భావాలు. అర్థమైందా? ఇక్కడ సంకల్పం యజ్ఞభావంతో కూడి ఉన్నప్పుడు, సంకల్పం యజ్ఞభావం సమష్టి ప్రయోజనాన్ని గురించి ఆలోచించినప్పుడు లోపల వ్యక్తిత్వం కరిగిపోతుంది. ఎందుకు అంటే యజ్ఞభావంలోనే అన్నారు. ఎందుకంటే ఎవరు ఈ సృష్టిని జీవరాశుల్ని తయారు చేసి ఎవరు నడిపిస్తున్నాడో తెలుసుకోవడం మొట్టమొదట యజ్ఞం అనే పదంలో ఉన్నటువంటి మొదటి భావం ఎత్త జ్ఞాతం అని అన్నారు అక్కడ. అవునా? అన్ని సృష్టి స్థితి లయాలకు ఆధారమైనటువంటి భగవంతుడే ఇదిగో జీవరాశుల్ని ప్రపంచాన్ని కూడా సృష్టించి నడిపిస్తున్నాడు, అందరికీ శక్తుల్ని ఇస్తూ ఉన్నాడు, అలాగే అందరికీ అన్నీ కూడా ఇస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మొదట తెలుసుకోవడం. తర్వాత ఆయన్ని ఆరాధించాలండి అని భక్తి. మొదటిది జ్ఞానం, అవునా? రెండవది భక్తి, సర్వేశ్వరుడి మీద సమర్పణ భావం. మూడవది ఏంటి అంటే కర్మ అని అన్నారు కదా. యాచన కర్మ, ఆయన అడిగి తీసుకోవయా, ప్రార్థించు, అడిగి తీసుకో. ఆ తీసుకోవడానికి ఉన్న ప్రాసెస్ ఏదైతే ఉందో అదే కర్మ. అవునా? మూడు ఉండాలి యజ్ఞం అని అన్నప్పుడు. ఈ మూడు ఎక్కడైతే ఉన్నాయో మనసు కరిగిపోతుంది.
సంకల్పాన్ని అధిగమించేస్తున్నాడు అని. అసంకల్ప అధితిష్టతి. దానికే ఇక్కడ ఏమన్నారు 5వ అధ్యాయంలో బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంబస. భగవంతుడి యందు సమర్పణ చేసి కర్మను ఆచరిస్తూ ఉండేటప్పుడు ఏమవుతుంది అంటే సంకల్పం చేసే మనసే కరిగిపోతుంది, దేహాత్మభావం కరిగిపోతుంది. అలాంటి వాడు ఏ కర్మల చేతన బంధించబడడు అన్నాడు. పద్మపత్రమివ అంబసా, తామరాకు మీద నీటి బొట్టులాగా అతని కర్మల చేత అంటబడండి అంటే ఏ కర్మలు లోపల నుంచి బయట వరకు కూడా కదా. కర్మఫలాలు వాసనలు 3 రకాలు ఉన్నాయి కదా. అవే కర్మల కోరికలు, అవే స్థూలమైనటువంటి వ్యక్తమైనప్పుడు బాహ్యమైనటువంటి స్థూలమైన కర్మలు, సూక్ష్మాతి సూక్ష్మమైనవి, సూక్ష్మమైనవి, స్థూలమైనవి 3 కూడా కర్మలే. అవి మొత్తం వాటితో తాదాత్మ్యమే ఎగిరిపోతుందండి. ఇవి నేను అనే భావమే ఎగిరిపోతుందండి. ఆ భావం పోయినప్పుడు ఇంక సంకల్పం దేని గురించి? ఇక్కడ సంకల్పం ఏంటి అని అంటే మనసును అధిగమించాలి అని, ఆత్మను అందుకోవాలి అని. కాబట్టి సంకల్పాలన్నీ ఎగిరిపోయాయి అక్కడ. ఆరాధ్యం ప్రారంభంలో కూడా చెప్తారు, అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి సహ సన్యాసీచ సహయోగీచ నా నిరగ్ని నచ అక్రియ అంట. కర్మఫలాన్ని ఆశించకుండా చేయాల్సింది చేసినటువంటి వాడికి మనసు కరిగిపోతుందండి, ఆత్మను అందుకుంటాడండి. అదే ఇక్కడ చెప్పబడింది. సంకల్ప సిద్ధం పురుషం అసంకల్ప అధితిష్టతి బ్రాహ్మణస్య విశేషేణ కించ అన్యదపి మే శృణు. అయ్యా అతను క్రమంగా జ్ఞానంతో ఏమందుకుంటాడో అది వినవయ్యా అన్నారు. చూడండి 18. అధ్యాపయేన్మహదేతదృశ్యం వాచో వికారాః కవయో వదంతి అస్మిన్ యోగే సర్వం ఇదం ప్రతిష్ఠితం ఏతద్విదురమృతాస్తే భవంతి. అధ్యాపయేత్ మహత్ ఏతత్ దృశ్యం వాచో వికారాః కవయో వదంతి అస్మిన్ యోగే సర్వమిదం ప్రతిష్ఠితం ఏతత్ విదుః అమృతాస్తే భవంతి. అధ్యాపయేత్ ఏతత్ మహత్ దృశ్యం. అయ్యా ఇదిగో గురువులైనటువంటి వాళ్ళు శిష్యులకి దీనిని గురించే బోధించాలి. దేని గురించి? వ్యక్తి కర్మ చేస్తూనే కర్మణ రహిత స్థితికి చేరుకునే విధానాన్ని బోధించాలి. కర్మణ రహిత స్థితికి చేరుకునే విధానాన్ని. దాన్ని ఏమన్నారు? అయ్యా చెప్పితే నిష్కామ కర్మ గురించి చెప్పండి కానీ కామ్యకర్మ గురించి అసలు చెప్పొద్దయ్యా అని సనస్సుజాతుల వారు అంటున్నారు. కర్మ గురించి బ్రాహ్మణుడైన వాడు చెప్పకూడదు, నిష్కామ కర్మ గురించి మాత్రమే చెప్పాలి. నిష్కామ కర్మకు అన్యమైనటువంటిది ఏదైతే ఉందో అది వాచో వికారాః కవయో వదంతి. ఋషులు అంటున్నారు కేవలం ఈ వాక్కు ప్రగల్భాలే కానీ దానివల్ల ఏ ప్రయోజనం లేదండి అని. దానికి ఏంటండి బ్రాహ్మణులందరూ ఏం చెప్తారండి? ఎట్రండి మేము ఆ పూజ చేస్తాం, యజ్ఞం చేస్తాం, ఇది ఇన్ని ఫలాలు వస్తాయి, ఈ ఫలాలు వస్తాయి, ఈ ఫలాలు కదా. కాబట్టి ఇక్కడ ఎవరయ్యా బ్రాహ్మణుడు అంటే నిష్కామ కర్మ ద్వారాగా ప్రకృతిని అధిగమించి పరమాత్మను చేరుకునేటువంటి విధానాన్ని మాత్రం చెప్పేవాడే నిజమైనటువంటి బ్రాహ్మణుడు, బ్రహ్మజ్ఞాని. అస్మిన్ యోగే ఇదం సర్వం ప్రతిష్ఠితం. అదిగో ఈ విధానంలోనే క్రమంగా ఇక్కడ ఏమన్నారు? సంకల్పం నిష్కామమైనప్పుడు అవునా ఆ సంకల్పాన్ని కూడా ఈ సంకల్పం అధిగమించేస్తుందండి అని. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. 4వ అధ్యాయంలో చెప్పారు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః. అదే చూడండి ఇక్కడ. ఎవరైతే చేయవలసినటువంటి పని చక్కగా శాస్త్ర దృష్టితో ప్రారంభించి కామ సంకల్ప
వర్జితా, కామం కానీ సంకల్పం కానీ లేకపోయినప్పుడు. కామం అంటే ఇక్కడికి ఈ లోకంలో తను చేస్తూ ఉన్నటువంటి కర్మల వలన ఈ లోకంలో ఫలాలను పొందాలి అని కోరుకోవడం కామం, కోరిక. ఇక్కడ చేస్తూ ఉన్నటువంటి కర్మల వలన పైలోకాలలో ఫలాలను అనుభవించాలి అని అనుకోవడం సంకల్పం. అర్థమైందా? కామ సంకల్ప. ఇంతేగా మానవుడు ఎప్పుడు ఎక్కడ ఏ పనులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా అందరికీ 90% దేని మీద ఎంత దృష్టి, ఎక్కడికిక్కడే నా కర్మ పూర్తి అవుతూనే ఫలాలు రావాలి అని. ఇంకొంతమంది కర్మ స్టార్ట్ కాకముందే వస్తేనే బాగుండు అని అనుకుంటారు. ఇంకొంతమంది కర్మే చేయకుండా ఫలాలన్నీ వస్తే బాగుండు. అవునా కాదా? చిన్నోడి దగ్గర నుంచి పెద్దోడి వరకు అందరూ మోసం చేస్తున్నారు. స్కాములు అని అంటున్నారు. అంతా ఏంటి? కర్మ చేయకుండా ఫలాలను ఆశించడమేగా. వ్యక్తి ఏది తనకున్నటువంటి అధికారానికి లేదా తెలివితేటలకు తగినట్టు ఇతరులను మోసం చేసేసి అంతా అనుభవించేద్దాము అనుకునేటువంటిది ఏంటి? అలాంటి సమయంలో ఇక్కడ ఏమిటయ్యా అని అంటే, ఎవరైతే కామ సంకల్పవర్జిత, అర్థకామాల యందు దృష్టి పెట్టి కర్మ చేయడం కామం, అవునా? ధర్మఫలమైన పుణ్యం యందు దృష్టి పెట్టి కార్యాన్ని చేయడం సంకల్పం. అంటే ధర్మం యొక్క ఫలం పై జన్మలో లేదా పై లోకాలలోనూ అనుభవించాలి అని అనుకోవడం. అవి రెండు వదిలేసి ఎవరైతే శాస్త్రబద్ధంగా కర్మ చేస్తూ ఉన్నారో, అయితే మరి రెండు వదిలేస్తే దేనికోసం చేయాలండి? అదేగా నిష్కామం ఉంది అక్కడ, భగవంతుడు కావాలి అని. నాకు భగవంతుడు కావాలి, మరి కర్మఫలాలు లోకానికి వినియోగం కావాలి. నాకు భగవంతుడు కావాలి అనేటువంటి భావన చేస్తేనే నిష్కామ కర్మ అవుతుంది. దానివలన బయట ఉన్నటువంటి కర్మల వలన ఫలాలే కాదు, ఆల్రెడీ ఇంతవరకు అనేక జన్మల నుండి తయారై ఉన్నటువంటిది అజ్ఞానం, అది కూడా కరిగిపోతుంది. అజ్ఞానం కరిగిపోయినప్పుడు వ్యక్తికి సుఖం సహజం అవుతుంది. సమాజంలో చూడండి, సంపదలను బట్టి సుఖాలు ఉంటున్నాయా, అధికారాలను బట్టి సుఖాలు ఉంటున్నాయా, తెలివితేటలను బట్టి సుఖాలు ఉంటున్నాయా, అయ్యా చివరికి వాళ్ళు చేస్తూ ఉన్న పనులను బట్టి అయినా సుఖాలు ఉంటున్నాయా మానవుడికి? రోజంతా కష్టపడేవాడు సాయంత్రం పొట్టకూటికే సరిపెట్టుకునేవాడు కొంతమంది ఉంటే, లక్షలు కూడబెట్టేవాడు కొంతమంది ఉంటే, కోట్లు కొల్లగొట్టేవాడు కొంతమంది. అవునా కాదా? సరే, అవన్నీ ఓకే. మరి బాహ్యంగా ఉన్న సంపదలను బట్టి లోపల సుఖాలు ఉంటున్నాయా అంటే అది కూడా లేదండి. మరి మానవుడి యొక్క సుఖానికి ప్రమాణం ఏమిటి? శుద్ధమైన మనస్సే. ఎప్పుడు వస్తుందండి అది? ఆత్మజ్ఞానాన్ని కోరుకున్నప్పుడే వస్తుంది. దానికే అన్నారు జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తమాహు పండితం బుధా. జ్ఞానం అనేటువంటి అగ్నిలో కర్మలన్నింటినీ తగలబెట్టేశాడు అని అనుకోండి. అయ్యా అస్సలు తగలబెట్టాల్సింది ఏం తెలుసా? దేహాత్మ భావాన్నే. అదే లోపల దాచుకునేది, బయట దాచుకునేది. అర్థమైందా? లోపల బయట రెండు వైపులా దాచుకునేది కర్మఫలాలని. ఇది దేహాత్మ భావమే. దీన్ని తగలబెట్టాలి. అది పోవాలి అంటే సత్యాన్ని గుర్తుంచుకోగలగాలి అని. దాన్నే జ్ఞాన అగ్ని అన్నారు. నేను ఆత్మను అనేటువంటి అగ్ని బాగా ప్రజ్వలితే ఈ దేహాత్మభావం దాని నుండి పుట్టినటువంటివి అన్నీ తగలబడతాయి. జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తమాహు పండితం బుధా. జ్ఞానులైనటువంటి వాళ్ళు అంటూ ఉన్నారు, అతడేనండి నిజమైనటువంటి బ్రాహ్మణుడు, నిజమైనటువంటి పండితుడు. అదే ఇక్కడ చెప్పారు. అస్మిన్ యోగే సర్వమిదం ప్రతిష్ఠితం ఏతత్ విదురమృశాస్థే భవంతి. సో కాబట్టి ఎవరైతే ఆత్మను అందుకోవడానికే కర్మలు చేస్తూ ఉన్నారో, అలాగా చేయిస్తూ ఉన్నారో, చేయించేవాడు బ్రాహ్మణుడు, అలాగా చేసేవాడు కూడా బ్రాహ్మణుడే. వాళ్ళే తత్వాన్ని అందుకుంటారు. మిగతా వాళ్ళంతా వట్టి ప్రేలాపలను పలుకుతున్నారు. ప్రపంచంలో ఏదో సాధించడం ద్వారా సుఖపడతాను అనుకుంటూ ఉన్నటువంటి వాడు ఉన్నాడే,
వాడు వాక్ వికారాలేనండి వాడివి, వాడి ఒట్టి ప్రేలాపలేనండి, వాడు దానివల్ల లాభం ఉండదండి. సో కాబట్టి ఎవరైతే జ్ఞానం ద్వారాగా ప్రకృతిని అధిగమిస్తున్నారో ఏ తత్వ విదుహు అమృతాహ, వాళ్ళ అమృతత్వాన్ని తెలుసుకొని దాంట్లోకి చేరుకుంటున్నారండి. లోపల ఉన్న ఆత్మను అందుకున్నప్పుడే సుఖం అనేది కలుగుతుంది, అమృతత్వం అనేది లభిస్తుంది. ఎలా లభిస్తుందండి ఇది? ఉపసంహారం చేస్తున్నారు ఈ అధ్యాయాన్ని చూడండి. న కర్మణా సుకృతేనైవ రాజన్ సత్యం జయేజ్జుహుయాద్వాయజేద్వా నైతేన బాలో మృత్యుమభ్యేతి రాజన్ రతించాసౌ న లభత్యంతకాలే. ఈ శ్లోకం చదువుతూ ఉంటే ఏమైనా కనిపించిందా ఇంతకుముందు? ఏదైనా విన్నట్టు కానీ చదివినట్టు కానీ? ఏంటి? న కర్మణా న ప్రజయాధరేణ త్యాగేనైకేన అమృతత్వమానసు కదా. అదే కైవల్య ఉపనిషత్తు మంత్రం, అదే మనకు పూర్ణకుంభ మంత్రం. అదే 3వ అధ్యాయంలో అనేకంగా చెప్పారు. ఏమని? త్యాగం యొక్క లక్షణాలండి, త్యాగం యొక్క లక్షణాలండి, త్యాగం యొక్క లక్షణాలండి అని. నా కర్మణ నా ప్రజయా నా ఏవ రాజన్ సత్యం జయేతు జుహుయాద్వాయజేద్వా. నువ్వు అనేకంగా యజ్ఞయాగాదులు, అదే హవనాలు హోమాలు చేసినంత మాత్రాన నా కర్మణ, నువ్వు ప్రపంచంలోకి వెళ్ళి బహు కర్మలు ఏంటంటే ఇదేమో ఇష్ట, అదేమో పూర్తమని దాన ధర్మాది బోలెడన్ని కర్మలు చేసిన, యజ్ఞయాగాది బోలెడన్ని కార్యాలు చేసిన నైవ ఏ కాదయ్యా నువ్వు ప్రపంచంలో ఇంకా ఎలాంటివి ఆచారాలు, వ్రతాలు, నియమాలు, ఉపవాసాలు, తీర్థయాత్రలు, దాన ధర్మాలు, యజ్ఞయాగాదులు ఏం చేసినప్పటికీ కూడా నువ్వు ఆత్మను అందుకోలేవు. నా ఏతేన బాలః అమృతం అమృత్యం అభ్యేతి రాజన్. ఏతేన బాలః అమృత్యం అభ్యేతి రాజన్. ఎవరైతే వీటి ద్వారాగా మోక్షం లభిస్తుంది అని అనుకుంటున్నాడో వాడు బాలుడే, ఇంకా పరిపక్వం కాని హృదయం కలిగిన వాడు. నేను చాలా నియమాలతో ఉంటానండి, ఉదయం లేచి అభిషేకము యజ్ఞము చేసేంత వరకు నేనేమీ ముట్టుకోనండి అన్నది మాత్రం లాభం లేదు. అలా అని చెప్పి అందుకే నేను 10 గంటలకు లేస్తానండి. అవునా? ముఖం కూడా కడుక్కోకుండానే నేను కాఫీ తాగుతానండి. అవసరమైతే మధ్యాహ్నం భోజనం చేసేస్తానండి. అంటే మరీ ఇంత పనికి మాల దృష్టి కూడా కాదు. ఏంటంటే ఇక్కడ ఏంటంటే పరిమితమైన ఇంద్రియ మనోబుద్ధుల చేత చేయబడే కర్మల వలన బయట నుండి వచ్చే ఫలం ముక్తి కాదు. మరి ఇవన్నీ వదిలేస్తే ముక్తి వస్తుందా? అది కూడా కాదు. నువ్వు ముక్తిని కాంక్షించిన వాడవైతే ప్రపంచాన్ని కాంక్షించకుండా ఉండగలిగితే దానికైనా అప్పుడేమవుతుంది అని అంటే లోపల అంతా కరుణశుద్ధం అవుతుంది. ఇవన్నీ ఆచరించాల్సిందే. అటు ఆచరించి ఎదురు చూస్తే ముక్తి రాదయ్యా. ఆచరించడం వల్ల మనసుని వెనక్కి తిప్పుకోగలిగితే ముక్తికి దగ్గర అవుతావు, ముక్తికి దగ్గర అవుతావు. సో కాబట్టి ఏంటంటే రతించ అసౌ నలభతి అంత్యకాలే. ఇలాంటి కర్మల్లో నిత్యం నిరంతరం రమిస్తూ ఉన్నంత మాత్రాన నీకు చివరిలో మృత్యువుని దాటి అమృతత్వాన్ని అందుకోవడానికి అవకాశం లేదు. మరేంటి? త్యాగేనైకేన అమృతత్వమానసు అన్నారు. కేవలం త్యాగం. దేంటి త్యాగము అని అంటే దేహాత్మ భావాన్ని త్యాగం చేయగలగాలి. అందుకే నాకు అసలు దేహం మీద మనసే ఉండదండి, ఎవరి మీద మనసే ఉండదండి. నాకు టయానికి వండి పెడితే చాలు, హాయిగా తిని పండుకుంటాను.
అసలు నా గురించి ఎవరు ఏమనుకున్నాడు. ఒక ఆయన అట్లాగే వచ్చాడు, నేను తామరాకు మీద నీటి బొట్టులాగా బతుకుతున్నానండి ఏనాడు. అదేంటబ్బా అనుకున్నా చాలా సంవత్సరాల క్రితం. అంటే ఇతనికి ఆ విధమైన లక్షణాలు ఉన్నట్టు లేవే ఏంటి ఏనంటే పాపిష్టి పిరుకోడు. అవునా? అందరూ తిడతారు, ఊర్లో వాళ్ళందరూ కూడా తిడతారు లుబ్ధుడు అని. అవునా? భార్య కూడా ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. ఇవన్నీ ఏంటి అంటే నేను ఏమీ పట్టించుకోనండి. వానికే అంటారు వర్షం పడుతుంటే దున్నపోతు కూడా అసలు కదలదండి అని. ఆ దున్నపోతు దున్నడానికైనా పనికొస్తుంది కానీ నువ్వు నీ కొరకు ఎందుకు పనికిరావు. నన్ను ఎవరు ఏమన్నా నేనేం పట్టించుకోనండి. అబ్బే అట్లా తుప్పేసుకొని వెళ్ళిపోతుంటా. ఎవరన్నా నా మీద ఉమ్మేసినా కూడా చేత్తో దుడిచేసుకుంటా. ఇది కాదు ఇక్కడ. దేహాత్మ భావాన్ని వదిలే ఆత్మభావంలో నిలబడగలను. అయ్యా ఏమీ పట్టించుకోను అంటే చెట్లు కూడా పట్టించుకోవు, పశువులు కూడా పట్టించుకోవు. కానీ అతీత స్థితికి వెళ్ళిపోయినటువంటి వాడు, అందరిలో ఉన్న ఆత్మని నేనని గుర్తించినటువంటి వాడు ఉన్నాడే. ఎక్కడ ఎప్పుడు ఎవరు ఏమంటూ ఉన్నా ఏం చేస్తాడు? భగవాన్ వీళ్ళు తెలియక చేస్తున్నారు, వాళ్ళని రక్షించు అని అంటాడు. అయ్యా చివరికి తెలిసేది అదే. నిజంగా ముక్తికాంక్షుడైన వాడు ఉన్నాడే, అందరి గురించి తెలుసు. అవునా? చుట్టూ ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు వీడికి ఏమీ తెలియదు అమాయకుడు అని. అవునా? ఎవడైతే తీవ్రమైన వైరాగ్యంలో ఉన్నాడో ఎవరిని ఏది డిమాండ్ చేయడు, ఎవరు ఏం మాట్లాడినప్పుడు కూడా కామ్గా సాక్షిగా చూస్తాడు. కానీ చెప్పగలిగినంతవరకు చెప్తాడు, మీ కష్టాలు మీరు కొని తెచ్చుకోకండి అని, మీ బాధలు మీరు కొని తెచ్చుకోకండి అని. కానీ ఇంకా ఎక్కువైతే ఓ భగవంతుడా వాళ్ళని రక్షించు అని అంటాడు అంతే. వినకపోతే భగవంతుడా రక్షించు అని అంటాడు. పట్టించుకోడా కాదు, వినే స్థితిలో లేనప్పుడు వాళ్ళ కర్మఫలాలు వాళ్ళు తెచ్చుకుంటున్నారు. ఎప్పుడైతే వ్యక్తికి అక్కడ చెప్పారు కదా, ఇది ఆత్మకు ప్రమాదం ఏర్పడిందంటే ఆత్మజ్ఞానాన్ని మర్చిపోయాడో దేహాత్మభావం వచ్చేస్తుంది. దేహాత్మభావం వచ్చేస్తూనే ఏమిటి మోహం చేరుకుంటుంది కదా. ఆ మోహంలో ప్రవేశిస్తూనే ఏమవుతుంది అని అంటే దమం ఎగిరిపోయి మదం వచ్చి చేరుతుంది కదా. కామం క్రోధం ఇవన్నీ వస్తాయని ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగ సంజాయతే కామాత్ క్రోధోభిజ క్రోధాత్ భవతి సమ్మోహం అన్నారు చూడు. ఈ క్రోధం సమ్మోహం అనేటువంటి స్థితిలో ఉంది, అక్కడే మదం అనేది బయటకు వస్తుంది. మదం అనేది బయటకు వచ్చింది అంటే నోటికి అదుపు లేకుండా ఇతరులను దూషించడం జరుగుతుంది. వాడెవడు? దుర్యోధనుడు. మైత్రేయ మహర్షి వచ్చాడట. ఆయన చాతుర్మాసం 4 నెలలు ఇంట్లో ఉన్నాడు. వీళ్ళింట్లో చక్కగా సేవలు చేశాడు. సేవలు చేసి వీడు ఏం కోరుకోనున్నా ఆయన ఇచ్చేవాడు. నిజంగా ఆయన తపో ఫలాన్ని ఇవ్వమన్నా ఇచ్చేవాడు. వీడు ఏం ప్రేరణ ఇస్తున్నాడు? పాండవుల్ని శాపం పెట్టమని ప్రేరణ ఇస్తున్నాడు. పాండవులకి శాపం పెట్టమని. ఆయన బాబు ఇన్ని రోజులు చాలా వినయ విధేయతలతో సేవ చేశావు, నిన్ను అనుగ్రహించాలని ఉంది, ఇప్పుడు నేను శాపం పెట్టాలి అని అనుకున్నప్పటికి కూడా వాళ్ళకు భగవంతుడు రక్షణగా ఉన్నాడు. ఈ శాపాలు పనిచేయవరా, నీకు కష్టాన్ని కలిగిస్తాయి. భగవంతుడు శ్రీకృష్ణుడు వాళ్ళకి రక్షణగా ఉన్నంత వరకు ఎవ్వరు ఏం చేయలేరురా వాళ్ళని. ఈ బుద్ధిని మానుకో అని అంటే వాడికి మదం తలకెక్కి ఏం చేశాడు తెలుసా? ఆయన కూర్చోన్న పీఠం మీద కాలు పెట్టి తొడదట్టాడట. ఒళ్ళు మండింది ఆయనకి. అన్నాడట, అక్కడే నిన్ను భీముడు గదతో ఇరగ్గొట్టి చంపేస్తాడు పో. చూడండి, వరం ఇస్తూ ఉన్నటువంటి వాడు శాపం ఇచ్చేసి వెళ్ళిపోయాడు.
ఎక్కడ దమం వెళ్ళిపోతుందో, నోటి దురుసు బయటకు వచ్చిందో అది తిరగబడుతుంది. అంతేగా, దమం తిరగబడితే మదం అయిపోతుంది. మదం ఎక్కడైతే వస్తుందో ఎవరినీ లెక్క చేయరు ఇంకా. అవునా? మదం పైకి వచ్చినప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే బాగా గుర్తు, ఆ దుర్యోధనుడు లేకపోతే ఇంకొక రాజు, ఇంకొక ముఖ్యమంత్రి, ఇంకొక ప్రధానమంత్రి అని కాదు, అదని పక్కన పెట్టి నా జీవితాన్ని నేను సరిదిద్దుకోవాలి అని అనుకునేటట్లయితే నేను ఎక్కడున్నాను, ఎలా ఉన్నాను, అవునా, ఏ స్థాయిలో ఎవరెవరిని ఏ విధంగా గౌరవించాలి, భగవంతుడితో ఏ విధంగా వ్యవహరించాలి. వాడు చూడండి, హిరణ్యకశిపుడు వెళ్ళి భగవంతుడిని చంపేస్తానన్నాడు. అవునా? మదం ఏ స్థాయిలోకి వెళ్ళినట్టు. ఈ దుర్యోధనుడు ఏం చేశాడు, కృష్ణుడికి పట్టి కట్టేయండిరా, వాళ్ళ కథ ఏంటో చూసుకుందాము అని అన్నాడు. అలాగే ఇక్కడ ఏంటి అని అంటే వ్యక్తి సంస్కారయుతుడై ఉన్నప్పుడు తన గృహంలో తన వాళ్ళని, తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని కూడా దమాన్ని ప్రయోగించుకుంటే అందరూ మంచి అవుతారు. మదాన్ని ప్రయోగించుకుంటే అన్నీ చెడిపోతాయి, అన్నీ చెడిపోతాయి. అందుకే రాముడు అక్కడ తండ్రితో ఎట్లున్నాడు, అవునా, ఆయన భర్తగా భార్యతో ఎట్టున్నాడు, కొడుగ్గా తల్లితో ఎట్టున్నాడు, తండ్రితో అన్నదమ్ములతో ఎట్టున్నాడు, అవన్నీ చూపించింది కూడా ఏంటంటే ఇవన్నీ దమానికి శక్తి చేకూరడానికే. తిరగబడితే మదం అవుతుందండి అని అన్నాడు. చూడండి, అక్కడ శివుడే ఉన్నాడు. శివుడు ఏం చేయాలనుకున్న పార్వతిని కూడా అడిగేవాడట. పార్వతి ఏం చేస్తుంది, ఆమె ఏమంటుంది, ఆమె ఎక్కడ ఎప్పుడు అదేది కాలకోట విషయం ఉంది, ఆ విషయాన్ని ఈయన తాగమని అడిగారు దేవతలు అందరూ. తాగేస్తాను కానీ ఒకసారి పార్వతికి చెప్పండి అన్నారు. ఆమె ఏం చేసింది, నా మంగళసూత్రం బలంగా ఉంది, ఏం పర్వాలేదు తాగుపోమన్నాడు అని. ఆమె అడ్డుపడిందా, నీకేమైనా బుద్ధి ఉందా, తలకాయ ఉందా, వాళ్ళు ఎవడైతే అడిగితే అది ఇచ్చేస్తావా, చేస్తావా, ఏమీ అనలేదు ఆమె అక్కడ. అవునా? అదే సామాన్య స్థితికి వచ్చినప్పటికి కూడా ప్రతి ఒక్కరు ఏంటి అంటే జీవితం విలువలతో కూడి ఉన్నప్పుడే శోభిస్తుంది, సుఖం కలుగుతుంది. రాముడు చూడండి, వాడు దుర్మార్గుడు, సీతాదేవిని తీసుకుని వెళ్ళిపోతే వదిలేశాడా, ఇది నా వంశ ప్రతిష్టకు సంబంధించింది అని వాడిని చూడండి సముద్రానికి వారధ కట్టాడు. అక్కడికి వెళ్ళాడు, రావణాసురుడు చెప్పిన మాట వినలేదు, వాడు వంశాన్ని సర్వనాశనం చేశాడు, సీతను తెచ్చుకున్నాడు. సో భర్త భార్యని ఏ విధంగా రక్షించాలి, భార్యని ఏ విధంగా చూసుకోవాలి. ఏమయ్యా భార్య విషయం వచ్చేటప్పటికి ఆమె ఎవరు, సతీ అనసూయాదేవి. అనసూయాదేవి ఆమె త్రిమూర్తులు వచ్చారు, వాళ్ళని కూడా చిన్నపిల్లలుగా మార్చి పారేసింది. ఆ త్రిశక్తులు వచ్చారు, కోడళ్ళగా మార్చేసుకుంది. భిక్ష అడిగేటట్టు చేసింది, ఆ దగ్గరకు వచ్చి అడుక్కునేటట్టు చేసేసింది వాళ్ళను కూడా, అలా కాదా. కానీ ఆమందా ఎప్పుడైనా నా భర్త శాతకాని వాడు, నేనే అని శక్తులు కలిగిన వాడిని అని. ఒకవేళ సంస్కారవతి అయినటువంటి భార్య కొంచెం సపోజ్ పెద్ద గొప్ప సమర్థత లేకపోయినప్పటికీ కూడా భర్తను ఎప్పుడూ గౌరవించుకోవడానికి, భర్త యొక్క గౌరవానికి తక్కువగా అనుకుండా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అవునా? భర్త మాయకుడు అయితే రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అవునా కాదా? భర్తను రక్షించుకోవడానికి వీడేంటి వీళ్ళు లేకపోతే ఇంకొకటి తెచ్చుకుంటాను అని అంటే వాళ్ళు సంస్కారవంతులు అంటారా? అలాగే భార్య తెలియదు ఎక్కువదని అనుకోండి, మంచి గుణాలు ఉన్నాయండి అని భర్త రక్షించుకుంటాడు. భర్త భార్య రక్షించుకుంటాడు, భార్య భర్త గౌరవాన్ని రక్షించుకుంటుంది. భార్య ఎప్పుడు భర్త రక్షణలో ఉండాలి అని ప్రయత్నం చేయాలి, భర్త ఎప్పుడు భార్యను రక్షించుకోవాలి అని ప్రయత్నం చేయాలి కదా. అక్కడి నుంచి గ్రహంలో నుండే అన్నీ దొరుకుతున్నాయి, కానీ అక్కడే సంస్కారం లేకపోతే ఎలాగైనా సరే ఏం చేసినా సరే నా భర్తను నా మాట వినేటట్టు తయారు చేసుకుంటాను అని అన్నా, లేదా నా మాట జవదాడితే పీక కోసేస్తాను అని భర్త అన్నా,
అరే నా మాట వినడం, నా కొడుకుల్ని ఇంట్లో వచ్చి తరిమి కొట్టేశాను అని తండ్రి అని అన్నా. నా మాట వినలేదని మా నాన్ననే బయటికి కొట్టేశాను అని అన్నా. అయ్యా, ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి జీవితాలు అన్నీ కూడా. కాబట్టి ఇక్కడ ఏమన్నారంటే, నువ్వు ఎంత అధికారంలో ఉన్నావా, ఎంత తెలివితేటల్లో ఉన్నావా, ఎంత చదువులో ఉన్నావా, ఎన్ని సంపదలలో ఉన్నావా కాదు, ఎంత సంస్కారంలో ఉన్నావు అనే దాన్ని బట్టే జీవితం కొలబద్ద అవుతుంది. దానికి నా కర్మణ నా సుకృతి నైవ రాజన్ సత్యం జయేత్ జుహయాద్వా యజేద్వా. నిజం చెప్తున్నా, ఏమిటి నువ్వు చేస్తూ ఉన్న కర్మల వలన, నీకున్న టాలెంట్ల వలన, నీకున్నటువంటి పేరు ప్రదేశాల వలన, నీకున్నటువంటి సంపదల అధికారాల వలన కాదయ్యా ముక్తి వచ్చేది. అసలు దేహం ఏం కాదనే భావాన్ని సంపాదించుకో. ఇవన్నీ ఏంటి దేహాత్మ భావన వలన వచ్చేటువంటివి. అన్నీ వదిలేస్తే ఏముంటుందండి? ఏముంటుంది? అనంతమైన పరమాత్మ నువ్వు అని తెలుసుకుంటావు. అవునా కాదా? ఈ చిన్న చిన్న తొడుగులను విసిరి లోపల తాదాత్మ్యాన్ని వదిలేస్తే అందరిలో ఉన్న అనంతమైన పరమాత్మని నేను అని తెలుసుకుంటావు. దానికి అన్నారు ఇక్కడ ఏంటంటే, తెలియనివాడు బాలుడు అని అంటూనే బాల్యత్వం, నిష్కల్మష హృదయం ఎక్కడైతే వస్తుందో అందుకోవడానికి అర్హతను కూడా పొందుతాడండి. అర్హతను కూడా పొందుతాడండి. సో కాబట్టి ఏంటి అంటే, ముక్తికి అర్హతని ఇచ్చేది ఏంటి? దేహాత్మభావాన్ని త్యజించడమే. దాన్నే త్యాగము అని అన్నారు. అదే కర్మ సన్యాస యోగము అని అన్నారు. అక్కడ కర్మ సన్యాసం ఏంటి అనంటే, వివేక చూడమలో చెప్పారుగా ఉదయమే, ఏ కర్మలు చేయకుండా అట్లాగే ఉండిపో అని అంటే దేహాత్మ భావాన్ని రానియకుండా చూసుకో. సో కాబట్టి ఏంటి అని అంటే, చివరికి మనసును శుద్ధి చేసుకొని అహంకారాన్ని తొలగించుకొని ఆత్మజ్ఞానాన్ని పొందినవాడే ముక్తుడవుతాడు. జ్ఞానాత్ ఏవత కైవల్యం. జ్ఞానం వినా ముక్తిం నభజతి. నాకేమన్నారు? పాకస్య వహ్నివతో జ్ఞానం వినా మోక్షం నసిద్ధ్యతి. సో కర్మల చేత ముక్తిని పొందలేవు, ఆత్మజ్ఞానం చేతను ముక్తి పొందుతావు అని. అయితే ఏంటి అంటే, పుస్తకాలు చదివి మస్తకంలో పెట్టుకున్నటువంటి జ్ఞానం వలన కాదని అనేకసార్లు చెప్పారు. అందుకే కర్మలు చేయడం నాకు ఇష్టం ఉండదు. ఆయనే చెప్పాడు కదా ఇక్కడ, అవునా? సత్కర్మల వలన కూడా లభించదు. ఏంటి అంటే, సత్కర్మ కామ్యభావంతో చేస్తే లభించదంటున్నాడు, కానీ సత్కర్మ నిష్కామభావంతో చేసినప్పుడే అజ్ఞానం పోవడానికి అవకాశం ఉంది అని అన్నారు అక్కడ. తర్వాత మనసు శుద్ధి అవుతుంది, అది అర్హతనిస్తుంది. రెండోది ఏంటంటే, అప్పుడు నువ్వు నేర్చుకున్న శాస్త్రజ్ఞానం ఏదైతే ఉందో విచారణకు అనుకూలం అవుతుంది. అంతేగాని అంతఃకరణను శుద్ధి చేసుకోకుండా దాన్ని నాశనం చేసుకొని ఏదో పుస్తకాల్లో ఉన్నది మస్తకంలో పెట్టుకొని ఇతరులుగా చెప్పడమో బోధించడమో ఏదో ఒకటి చేసినంత మాత్రాన కూడా వస్తున్నటువంటి నా ప్రజ్ఞానైన ఇవ ఆత్మనం ఆప్నుయాత్ అని కూడా అన్నారు. సో కాబట్టి ఏంటి అని అంటే, పుస్తకంలో అది మస్తకంలో పెట్టుకున్నంత మాత్రాన రాదు, ఏ ప్రపంచంలోకి వెళ్ళి గొప్ప గొప్ప కర్మలు చేసినంత మాత్రాన రాదు. ఈ రెండు కలవాలి అంటే అంతఃకరణ శుద్ధి కావాలి. దానికి ఏమన్నారు అక్కడ? సాకార సగుణ ఉపాసనతో మనసును కరిగించేసుకుంటేనే నిరాకార నిర్గుణ ఉపాసన ఆత్మను అందిస్తుంది. దాని వలన మాత్రమే ఆత్మను అందుకోవడానికి అవకాశం ఉంది. ఆత్మ నేను అనుకుంటే ఆత్మ లభించదు, మనసు ఆగిపోవాలి. నీకు ప్రపంచం మీద ప్రీతి ఉన్నప్పుడు ఆత్మ ఎట్లా లభిస్తుంది? ప్రపంచం మీద ప్రీతి ఉంది అని అంటే ప్రపంచం ఉంది అనే భావన ఉంటేనే కదా ప్రీతి ఉండేది. పరమాత్మ ఉన్నాడు అనే భావన ఉంటే ప్రపంచం మీద ప్రీతి ఎందుకు ఉంటుంది? అర్థమైందా?
సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే ప్రపంచాన్ని కూడా పరమాత్మ భావంతో చూడగలిగినప్పుడు నువ్వు చేసే కర్మ ఇతరులకు పనికొస్తా, నీకు కూడా పనికిరావడానికి అవకాశం ఉంటుంది. ప్రపంచాన్ని విషయ రూపంలో చూసేటప్పుడు నీకు ఇతరులకు కూడా బంధనానికి దారితీస్తుందండి. సో ఎనీహౌ అనుభవపూర్వకమైన జ్ఞానం చేతనే ముక్తి లభిస్తుంది. ఓకే. తూష్ణీమేక ఉపాసీత చేష్టేత మనసాపిన తదా సంస్తుతి నిందాభ్యాం ప్రీతిరోషౌ వివర్జయేత్. చివరికి చెప్పేస్తున్నారు, తూష్ణీం ఏక ఉపాసీత నచేష్టేత మనసాభ్య. ఉదయం వివేక చూడమని చెప్పింది ఇక్కడ చెప్తున్నారు, అయ్యా నువ్వు మొట్టమొదట నీకున్న దేహాత్మ భావాన్ని తొలగించుకొని మనసుని శాంతింపజేసుకొని తర్వాత ఆత్మజ్ఞానాన్ని విచారణ చేస్తూ ఇక కర్మలలో పడిపోకుండా జాగ్రత్తగా నడవగలిగినప్పుడు ఆత్మను అందుకునే అవకాశం ఉంటుంది. అదే చెప్పారు, తూష్ణీం ఏక ఉపాసీత. తూష్ణీం అంటూనే కామ్యకర్మలను ఆచరించకు. ఏక ఉపాసీత, ఉపాసన భక్తి స్వస్వరూప అనుసంధానం అన్నారు అక్కడ. నిత్యం నిరంతరం లోపల నుంచి ఆలోచనలు ఎగసపడుతున్నా నేను ఆత్మను అనే భావాన్ని పైకి తీసుకొచ్చుకుంటూ ఉండు. ఉపాసీత చేష్టేత మనసాపి నా, మనసులో కూడా ప్రపంచం గురించి ఏమైనా కావాలి అని అనుకో. మనసులో కూడా ప్రపంచంలోకి వెళ్ళి కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయకు. బయటే కాదు, మనసులో కూడా కర్మలు చేస్తూ ఉన్నట్టు, కర్మల ఫలాలు వస్తున్నట్టు, కర్మల ఫలాలను అనుభవిస్తూ ఉన్నట్టు భావన రా నీకు. తదా సంస్థితి నిందాభ్యాం, అలాగే నిన్ను ఇతరులు పొగిడినా, ఇతరులను నిందించిన ప్రీతిరోష విసర్జేత్, వాటి మీద ఆసక్తిని తాదాత్మ్యాన్ని వదిలేసి. అంటే ప్రపంచం నుండి వచ్చేటువంటి మానవమానాలకు కూడా చలించకుండా ఉంటూ నిత్యం నిరంతరం ఆత్మ అనుసంధానం చేసుకుంటూ ఉన్నటువంటి వాడే ఆత్మజ్ఞానానికి అర్హుడవుతాడు. చివరికి నిధిధ్యాసనం ఇది. నిధిధ్యాసనంలో నేను ఆత్మ అనే భావం నిరంతరాయంగా అక్కడ చెప్పారు, ఏదైనా తైలధారవత్ అని. ఆజ్యధారయా ఆజ్యధారయా శ్రోతసాసమం సరళ చింతనం విరళత పరం. ధారాపాత్రలో నీళ్లు పోసి చిన్న మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ శివుడి మీద పైనుంచి నిరంతరం పడుతూ ఉంటాయని. ధార డ్రాప్ కాదు, దానికి అన్నారు. నది ప్రవహిస్తూ ఉంటుంది, ప్రవాహంలాగా జీవనది ఎడతెరిపి లేకుండా నిరంతరం ప్రవాహం ఎలాగా ఉంటుందో ఆత్మచింతన ఆ విధంగా ఉండగలగాలి అని. ప్రయత్నం చేసే చింతనని కాదు, ప్రారంభంలోనే అది. కానీ నేను ఆత్మను అనేటువంటి భావం తెక్కకుండా ఆ విధంగా ఉండగలగాలండి అని. ఆజ్యధారాయ అన్నారు. హోమంలో ఆజ్యధార పోస్తారు. సురుక్షవాళ్ళను పట్టుకొని నెయ్యిని పోస్తూ ధారగా కింద పడేట్లుగా తెగకుండా ధార. అలాగా లోపల మనసు అంతర్గతంగా నేను ఆత్మను అనే భావాన్ని తెగకుండా ఎడతెరిపి లేకుండా కొనసాగించేటట్లు చూసుకో. ఇది ఒక్కటే రక్షిస్తుంది మార్గంలోకి. బయట నుండి వచ్చేటువంటి అనేక రకాలైన విషయాలకి నిరంతరం లోపల చలించిపోతూ ఉంటే నేను దేహం అనే భావనే దృఢపడుతుంది. ఇది ఒక ఎత్తు. అనుకూలమైన వాటిని కూడా ప్రతికూలమైన వాటిగా భావిస్తూ మనసును ఉద్వేగానికి లోను చేస్తూ ఉంటే ఉన్న సాధన కూడా ఎగిరిపోతుంది. ఇది ఇంకా తెచ్చిపెట్టుకున్న కర్మ. ఇక్కడ ఏమంటున్నారు, నీకు వ్యతిరేకమైనటువంటివి వచ్చినా అనుకూలమైనటువంటివి వచ్చినా కూడా వాటితో మనసు ఉద్వేగం చెందకుండా పక్కకు పెట్టి ప్రశాంతంగా నిరంతరం ఆత్మచింతన చేయవయ్యా. అది ఆత్మతత్వాన్ని అందించేది.
అత్రైవ తిష్టన్ క్షత్రియ బ్రహ్మా విశతి పశ్యతి వేదేషు చానుపూర్వేణ ఏతద్విద్వన్ బ్రవీమితే. చూడండి, అత్రైవ తిష్టన్ క్షత్రియ, ఓ రాజా, ఇదిగో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విధానంలో ఎవడైతే నడుస్తున్నాడో అంటే బ్రహ్మాకార వృత్తి అన్నారు దాన్నే, బ్రహ్మ స్వభావాన్ని పొందుతున్నాడు అనండి. ఇలాగా చేస్తూ ఉన్నటువంటి వాడు ఏమవుతాడు? బ్రహ్మావిశతి పశ్యతి, బ్రహ్మను చేరుకుంటాడు, బ్రహ్మను చూస్తాడు, బ్రహ్మను చూసి బ్రహ్మమే అవుతాడండి. బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ కనిపిస్తాడండి. చతుర్ముఖ బ్రహ్మ రావణాసురుడు కూడా కనిపించాడు, వరాలు ఇచ్చాడుగా, హిరణ్యకశ్యపుడు కూడా ఇచ్చాడు. చతుర్ముఖ బ్రహ్మేగా. ఆయన కాదు, పరబ్రహ్మ ఏదైతే అంతరాత్మగా ఎవరైతే దర్శిస్తూ ఉన్నారో పశ్యతి ఆవిశతి, చూస్తూ ఉన్నాడండి. ఓహో, చూస్తూ ఉంటే అన్యంగా ఉన్నట్టే కదా అండి. ఆవిశతి, ఆయన చేరుకుంటున్నాడండి, ఆయనే ఈయనవుతున్నాడండి. వేదేషు చ అనుపూర్వేణ ఏతత్వ విద్వన్న బ్రవీమి తే. అయ్యా, ఇప్పుడు నువ్వు అడిగావే ఆ ప్రశ్న, ఏమని? బ్రహ్మచర్యంతో ఆత్మను అందుకునే విధానాన్ని నాకు చెప్పవయ్యా అని. ఇదేనయ్యా అది. వేదాల సారాన్నంతటినీ తీసుకొని వచ్చి చక్కగా సమన్వయం చేసి నీకు నేను చెప్పాల్సిందంతా చెప్పేశానయ్యా. ఇంకేం కావాలి? ఇంకా ఏదో ఎదురు చూస్తున్నాడు, నేను అనుకున్నది రాలేదే అని. అవునా? ప్రతి ఒక్కడు కూడా అనుకుంటాడు ఏంటి అంటే, నాకు నచ్చిందే చెప్పాలి, నేను చేసేది రైట్ అని చెప్పాలి. జనరల్ సత్యం ఒకటి ఉంటుంది, సత్యాన్ని తన సమన్వయం చేసుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలగాలి కదా. అదే ఏంటి అంటే చూడండి, ఇది శ్రీ మహాభారతే ఉద్యోగపర్వణి సనస్సుజాతపర్వణి సనస్సుజాతవాక్యే 45 అధ 46 సనస్సుజాత ఉవాచ యత్తచక్రం మహజ్యోతిః దీప్యమానం మహద్యశః తద్వై దేవా ఉపాసతే తస్మాత్ సూర్యో విరాజతే యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనాతనం. ముందధ్యాయంలో చివరి శ్లోకంలో మొదటి వాక్యం చెప్పాడు, అత్ర ఏవ తిష్టన్ క్షత్రియ బ్రహ్మ ఆవిశతి పశ్యతి అని అన్నాడు. బ్రహ్మను చూస్తున్నాడు, చేరుకుంటున్నాడు, బ్రహ్మ ఆకార వృత్తిని పొందుతున్నాడు. అది ఎలా? ఇక్కడ మొకటాన్ని ఇస్తూ దాన్ని అనేక శ్లోకాల్లో వివరిస్తున్నారు. ఇక్కడ మళ్ళీ ఏంటి అంటే 30 శ్లోకాలే ఉన్నాయి. 30 శ్లోకాలే 6వ అధ్యాయం, ప్యూర్ వేదాంతం, ఉపనిషత్తు స్థాయి. దీంట్లో మకుటాన్ని ఇస్తున్నాడు, ఏమని? యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనాతనం. సనాతనం భగవంతం తం యోగిన ప్రపశ్యంతి. ఆ సనాతనుడైనటువంటి భగవంతుణ్ణి ఇలాంటి యోగి చేరుకుంటున్నాడయ్యా. ఎలాంటి యోగి అండి? ఎదుగో ఇంతవరకు చెప్పింది మళ్ళీ ఇంకొక యాంగిల్లో అద్భుతంగా ఆవిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, ఎత్ తత్తు శుక్రం, ఏది తేజస్వరూపం అయి ఉందో, ఏది బీజరూపం అయి ఉందో. శుక్రం బీజం, శుక్రం స్వచ్ఛమైనది, శుక్రం తేజస్వరూపమైనది. ఏదయ్యా? ఏది బ్రహ్మాండానికి బీజం? తత్తు శుక్రం మహజ్యోతి, అది వెలుగులకే వెలుగు, అన్నిటికన్నా పెద్దలు, సూర్యుడి కంటే పెద్దలుగా అండి. సూర్యుడిలో ఉండి కదా వెలిగిస్తున్నది అదే. అర్థమైందా? సూర్యుడిని కూడా వెలిగించేది అదే, చంద్రుడిని కూడా వెలిగించేది అదే, నక్షత్రాలను వెలిగించేది అదే, అగ్నిలో దూరు కూడా వెలిగించేది అదే. మహజ్యోతి మహత్ యశ దీప్యమానం, మహాశక్తిగా యశస్సుగా వెలిగిపోతుంది. తత్వై దేవ ఉపాసనే, దాన్నే దేవతలు అందరూ ఉపాసిస్తున్నారు. తస్మాత్ సూర్యో విరాజతే,
ఆయన వలననే ఈ సూర్యుడు ఇక్కడ వెలుగుతూ ఉన్నాడు. సూర్యుడికి వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నారు? ఆయన వలనే వస్తుంది. మా సైన్స్లో అట్లా చెప్పలేదే. ఏమని చెప్పారు సైన్స్లో? ఏమని చెప్పారు? అక్కడ హీలియం అనే ఒక పదార్థం ఉండి అది బద్దలైపోయి అక్కడ పెద్ద మంటలు వస్తూ ఉంటే దారిని సూర్యుడు అంటున్నారు. సరే, ఆ పక్కన ఇంకొక ముక్క చెప్పారా? ఆ హీలియం ఎక్కడి నుంచి సప్లై అవుతుంది? ఆ హీలియాన్ని ఎవడు బద్దలు కొడుతున్నాడు? ఆ హీలియాన్ని ఎవడు మంట పెడుతున్నాడు? ఆ హీలియం ఎక్కడి నుంచి పైప్ లైన్లు వేసున్నారు అక్కడికి. అక్కడ పైన పెట్రోమాక్స్ లైట్ లాగా ఏమైనా ఉందా? ఆ సూర్యుని ఎవరు వేలగట్టున్నారు? పైన కింద నుండి ఏమైనా స్టాండ్ పెట్టారా? పైనుంచి ఏమైనా వేలగట్టారా? ఇవన్నీ చెప్పారు అక్కడ ఏమైనా? లేదే. ఎదుగో భగవంతుడు చెప్పాడు భగవద్గీత 15వ అధ్యాయంలో అనేక సార్లు. అలా చెప్తున్నారు. అనంతమైన శక్తే అదే స్థూలమైన స్థాయిలో హీలియం అనే పదార్థంగా వ్యక్తమవుతుందండి. ఎవరు తయారు చేశాడు? అదే నేనే అది అని. ఎవరు మంట పెట్టారో? నేనే మంట పెట్టాను. ఎవరు పట్టుకోనన్నారు? నేనే పట్టుకోను. సాక్షాత్ భగవంతుడే చెప్తున్నాడు. అదేనండి అనంతమైనటువంటి జ్ఞానం. నువ్వు అదే, నేను అదే, అందరూ అదే. నువ్వు ఎక్కడ అసలైన నేనెవరో గుర్తిస్తే దాన్ని కూడా గ్రహిస్తావు. ఇక్కడ నేనెవరో తెలియకుండా దాన్ని తెలుసుకోవడానికి అవకాశం లేదు. సో మొట్టమొదట అస్సలు నువ్వెవరో గుర్తించు అంతరాంతరాలలో. ఆ తర్వాత బయట ఉన్న అంతటిని గుర్తించడానికి అవకాశం ఉంది. ఎలా? ఈ అధ్యాయం అంతా అద్భుతంగా ఉంటుంది. దీన్ని అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం రేపటి నుంచి. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.